ఓం నమ శివాయ సిద్ధం నమ. పార్వతీ హృదయ వల్లభ పరమేశ్వర, సర్వము నీవే, సర్వేశ్వరము నీవే, సర్వరూపములు సర్వ ఆకారములు నీవే, ఈశ్వరుండవు. సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం, వినశ్యత్వ వినశ్యంతి పశ్చన పశ్యతి అని చెప్తుంటే సత్యనిష్ఠుడు గురువుగారు ఇదివరకు కూడా అన్నారు. కొంచెం బాగా వివరిస్తాను అన్నా. అందులో అర్థం కానిది ఏముంది? నీలోను నాలోను లోపల అందరిలోను సృష్టిలోను నీ దృష్టిలోను నీవు పీల్చే గాలిలోను నీ ప్రాణమైనటువంటి నీటిలోను సకల జీవచరాలన్నింటిలోనూ ఉన్నాడు ఈశ్వరుడు అని పరమాత్ముడు శ్రీకృష్ణుడు చెప్తాడు. సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం. అన్ని భూతజాలలో ఆయన ఉన్నాడు. ఇది మనం తెలుసుకోలేము. దుర్మార్గులు వాళ్ళలో ఉన్నాడు, వాళ్ళలో కూడా ఉంటాడు భగవంతుడు. ఉంటాడు. ఎందుకు ఉన్నాడు? వాళ్ళు కదులుతున్నారు కదా, మాట్లాడుతున్నారు కదా, చేస్తున్నారు కదా, అందరిలో ఉంటాడు. కాకుంటే కర్మఫలాలు అనేటివి 3 రకాలుగా ఉంటాయి. ఈ కర్మఫలాలు అనుభవించేటప్పుడు వివిధాలుగా ప్రవర్తిస్తుంటారు. వారి ప్రవర్తనకు కారణం కర్మఫలాలే అని ఎవరు గ్రహించరు. వారు అనేక విధాలుగా ఆలోచించుకుంటుంటారు. ఎవరో మన కష్టాలకు కారణమని, ఏదో మనకు అదృష్టం బాగలేదని, ఇలా అనేక దారిలో పోతూ ఉంటారు. కారణం కర్మఫలం అని అర్థం కాదు. మానవులను 3 విధాలైన కర్మలు బట్టి పీడిస్తుంటాయి. ఒకటి సంచిత కర్మలు, అంటే పీడించటము లేదా ఉన్నతమైన స్థితిని అనుభవించటము. అది ఏదైనా కావచ్చు, ధన సంపద కావచ్చు, పదవి సంపద కావచ్చు, ఒక ఉద్యోగ సంపద కావచ్చు, ఏదైనా కూడా సరే. ఉన్నతమైన స్థితి అంటే భగవంతుడు పెట్టిన పరీక్షలు అన్నింటికి ఎదుర్కొని నిలబడగలిగిన వాళ్ళే ఆ ఉన్నతమైన స్థితికి వస్తారు. వచ్చిన తర్వాత అది వచ్చింది కదా అని అమిత గర్వంతోనూ విర్రవీగి అహంకారం ప్రదర్శిస్తే ఆ తర్వాత అది ఏం కర్మగా మారుతుందో మనకి 3 విధాల కర్మలు తెలియజేస్తుంది. ఒకటి ఏమంటే సంచిత కర్మలు. యోగజ్ఞాన పరిపూర్ణ అర్థం అంటే యోగజ్ఞానంలో చెప్పబడింది 3 విధాల కర్మలు మానవులకు ఉంటుంది, సంప్రాప్తమవుతుంది. ఏ విధంగా 3 విధాలైనటువంటి తాపత్రయం చెప్పాం కదా, ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము అని. ఈ విధంగా 3 విధాలైన దుఃఖాల్లాగానే కర్మలు కూడా 3 విధాలుగా ఉంటాయి. ఒకటి సంచిత కర్మలు. సంచిత కర్మలు అంటే కొన్ని జన్మల నుండి కూడబెట్టుకున్న కర్మలు. అది మంచి కన్నా కావచ్చు, చెడు కన్నా కావచ్చు. మంచివైనవి మనకు మంచి జీవితాన్ని ఇవ్వబడి ఉంటుంది. అయ్యో వాడు ఇంత ఉన్నతుడు అయిపోయినాడే, 7 అంతస్తుల మేడ లేకపోతే 70 అంతస్తుల మేడలు ఇప్పుడు ఎక్కువ పెరిగిపోతాం. 100 అంతస్తులు, ఒకనొకడు పోటీపడి దేశాలు పెంచుకుంటూ పోతారు అంతస్తుల్ని. ఆ మేడలో ఉన్నట్టే ఎందుకు కారణం? వాడి యొక్క పూర్వ సంచిత కర్మలు, వాళ్ళు కూడబెట్టుకున్న కర్మలు అవన్నీ ఇప్పుడు వస్తున్నాయి. బ్యాంకులో 1 లక్ష రూపాయలు కూడబెట్టుకుంటే అవసరమైనప్పుడు దాన్ని కొంత తీసుకొని మనకు ఉపయోగపడుతూ వస్తుంది. అయితే దాన్ని మళ్ళీ దుర్వినియోగం చేసుకుంటూ వెళ్తే ఖాళీ అయిపోతుంది. అక్కడ 1 లక్ష రూపాయలకి ఏమవుతాడు? ఏ దానికైతే ధనం వృధాగా ఖర్చు చేసినారో ఆ తర్వాత దాని ఫలితం ఏమవుతుంది? దుఃఖంగా మారుతుంది. ఎందుకు? ధనం ఉన్నప్పుడు విచ్చలవిడిగా నువ్వు అనేక విధమైనటువంటి విలాసవంతమైన జీవితాలకు ఖర్చు పెట్టి విలాసాలకు, వినోదాలకు, విందులకు, నీ యొక్క ఆనందానికి ఏమేమి చేయకూడని పనులకన్నీ ఖర్చు పెట్టాక మళ్ళీ నువ్వు అదే ఆనందం కోరుతుంది మనసు. అంటే సామాన్యమైనది కాదు. అది ఒక పెనుభూతం. మనస్సు అనేది ఒక పెనుభూతం. ఆ భూతం మంచికి ఉపయోగపడుతుంది, చెడుకు ఉపయోగపడుతుంది. అంటే ఆ భూతం నువ్వు మంచిగా వాడుకున్నావంటే మంచిగానే చేస్తుంది కదా. ఈ మనసు అనే భూతాన్ని చాలామందికి అర్థం కాదు. మానసిక తత్వశాస్త్రవేత్తలు అందరూ కూడా మనసుని గురించి చెప్తారు. యోగం కూడా మానసిక తత్వశాస్త్రమే. భగవద్గీత అంతా కూడా ఒక మహావైజ్ఞానిక మానసిక గ్రంథం. అది మానసిక వైజ్ఞానిక వైద్య గ్రంథం అని చెప్పాలి. అంటే ఇవి వైద్యంతో దాన్ని బాగు చేసేటువంటి మానవుల యొక్క మానసిక సమస్యలను బాగు చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం. కనుక ఈ
3 విధాలైన కర్మలు, సంచిత కర్మలు ఏం చేస్తాయంటే 3 విధాలైన గుణాలతో కలుస్తాయి. సత్వ, రజో, తమో గుణాలు. ఇది మర్చిపోకూడదు మనం. ఎందుకంటే మనకు సత్వగుణము, రజోగుణము, తమో గుణం అందరిలో ఉంటుంది. అయితే ప్రారాబ్ధం అనేది ఉంటుంది. ఈ ప్రారాబ్ధ కర్మలు సంచిత కర్మలు అనుభవించిన తర్వాత అవి ప్రారంభమవుతాయి. అంటే నువ్వు మొదట్లో సంతోషంగా ఉన్నావు అనుకో, ఆ సంతోషాన్ని నువ్వు వృధా చేసుకొని వ్యయ ప్రయాసాలకు భయపడిపోయి విలాసవంతమైన జీవితం గడుపుతూ దానికి పనికిరాని వాటికన్నీ ధనం ఖర్చు చేస్తూ అనేక విధాలుగా మోసాలు, లంచాలు, కుట్రలు, కుతంత్రాలు వీటికి వినియోగిస్తూ వెళ్తే లక్ష్మీదేవిని దుర్వినియోగం చేసినట్లు. లక్ష్మీదేవిని ఎలా దుర్వినియోగం చేస్తారు? నీకు ఏదైతే సుఖాలు కావాలో దానికోసం ఖర్చు చేస్తావు. మానవులకు, నీ యొక్క కుటుంబానికి, నేను నమ్ముకున్న వారికి సరైన న్యాయం చేయకుండా వారిని ఆదరణకు వాళ్ళ కోసం ఖర్చు పెట్టుకుంటా నీ యొక్క ఉన్నతి కోసం, గొప్ప పేరు ప్రఖ్యాతుల కోసం ఖర్చు పెట్టుకొని ఏదేదో అది కొనుక్కొని ఇది కొనుక్కొని పదవులు కొనుక్కొని ఇంత కొనుక్కోవడమే. విద్యలు కూడా కొనుక్కోవడం. ఇప్పుడు అంత విద్య కూడా కొనుక్కునే స్థాయికి వెళ్ళిపోయారు జనాలు. పాపం ఉచిత విద్య పోయింది, కొనుక్కునే విద్య వచ్చింది. చదువు కొనడం. ఎక్కడికి వెళ్తున్నాను? చదువు కొనడానికి వెళ్తున్నాను. చదువుని కొనాలి మరి, లేదా వీలు కాదు కదా. ముందు పాఠశాలల్లో మేము చిన్నప్పుడు అంటే ఉచిత విద్య ఏం ₹1 ఖర్చు ఉండేది కాదు. అప్పుడు అద్దన, కాలన, పావన అట్లా ఉండేది. కాలనాలు, అద్దనాలు ఇలా అంటే ₹16 అనాలని. 16 అనాల అందం స్త్రీలకు ఉండేది, తెలుగు వారికి ఉండేది చెప్పుకుంటారు. కనుక ఈ ధనం దుర్వినియోగం అనేది జరిగింది అంటే ప్రారాబ్ధ కర్మలు ప్రారంభమవుతుంది. సంచిత కర్మలు అయిపోయిన తర్వాత నువ్వు సద్వినియోగం చేసావనుకో, దాన ధర్మాలకు, లేదంటే ఆలయాలకు, లేదా పూజలకు, పురస్కారాలకు, 10 మంది పేదవాళ్ళకి దానం చేయటమో, 10 మందికి మన శక్తి మంచి లేకుండా మనకు 10 రూపాయలు ఉంది, ₹1 లేని వాడికి ఇవ్వడము, అంటే ఇది అతి ముఖ్యమైనటువంటి పుణ్యకర్మలు. ఎవరైతే పుణ్యకర్మలు చేస్తూ ఉంటారో వారికి అంతా కూడా ప్రారాబ్ధ కర్మలు ఎలా ప్రారంభమవుతుందంటే ఆనందమైన జీవితాన్ని ఇస్తూ వస్తుంది. ఇంకా ఆనందంకి వెళ్తూ ఉంటారు, వాళ్ళు ఉన్నతమైన స్థితికి వెళ్తూ ఉంటారు. అలా కాకుండా సంచిత కర్మల నుంచి ఏర్పడిన దాన్ని దుర్వినియోగం చేస్తే అలా మారిపోతుంది. అదే సంచిత కర్మలు పూర్వం పాపకర్మలుగా కూడబెట్టుకొని ఉంటే పాతాళానికి నిలబడేటటువంటి పరమ నీచమైనటువంటి గుణాలు ఏర్పడతాయి. అంటే తమో గుణాలు. ఆ గుణాల వల్ల మానవులలో శ్రీకృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురు